మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 14 వరకు రాసుకోండి. తర్వాత అంతా వద్దు కానీ కొన్ని మాటలే చదువుతాను దయచేసి. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి చదువుతుంచండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గరున్న బెతనియ అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామునకు వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడిన దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని ఇప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసినదని చెప్పిడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలుకొని పంపనని చెప్పి వారిని పంపెను. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపా కనికరగల మా దేవ యేసయ్య, మీ ఘనమైన నామం కొరకు వందనాలు. మీరు చాలా అద్భుతకరుడు ప్రభా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మా బ్రతుకులో, మా జీవితంలో ఎన్నెన్నో మేలు ఉపకారాలు చేశారు. పాపంధకారములో నుంచి, జిగటగల దొంగ ఊబుల నుంచి మమ్మల్ని పైకి లేపి, పెంట కుప్పల నుంచి రక్తంలో పొరలార్చున్న మమ్మల్ని ప్రభా మమ్మల్ని కడిగి శుద్ధి చేసిన మీ కృప కొరకే వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా ఉండి మహిమ పొందారు. స్తుతి వాక్యం ద్వారా ఆరాధనలు ఉండి ఆరాధించబడ్డారు. మీకు వందనాలు. చదవబడే వాక్య లేఖల నుంచి మీ దినదాసుని కనికరించి మీరు చిలచాట మరుగుపరుచుకొని మీ వాక్యం చేత నాతో అందరితో కూడా మాట్లాడి సహాయపడమని యేసు దివ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ మాటలు జ్ఞాపం చేసుకుందాము. బైబిల్ గ్రంథంలో ఒలివ కొండకి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఒలివ కొండ నేను నిన్న ఉదయం రాత్రి కూడా ఈ ఒలివ కొండ గురించి వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకు చాలాసార్లు చదివాను, కానీ ఈ ఒలివ కొండ గురించి ఇన్ని రకాలుగా ఉన్నాయని కూడా నాకు ఈ అనుభవాలు నాకు తెలియలేదు. కానీ నేను కాలశ్రమలో తెలియజేశాడు. ఈ ఒలివ కొండ దానికి బేతనియా అనే దానికి దగ్గర సంబంధం ఉంది. యేసు ప్రభు వారు తరచుగా ఎక్కడికి వెళ్ళేవాడు అంటే బేతనియ గ్రామానికి వెళ్ళేవాడు. బేతనియ గ్రామంలో ఎవరు ఉండేవారు చెప్పండి? మార్త, మరియా, లాజరు. ఎక్కువ ఆ గ్రామానికి వెళ్ళడమే కాక ఆ ఇంటికి వెళ్ళినట్టుగా బైబిల్ వాక్యంలో చాలా మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ బేతనియ గ్రామం అంటే ఒలివ కొండ దగ్గరలో ఈ గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర ఒలివ కొండకి వెళ్ళిన తర్వాత ప్రభు ఏం చెప్పాడంటే, ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉంటుంది, ఆ గాడిదని ఇప్పుకొని రండి అంటాడు. అప్పుడు ఇప్పునప్పుడు తన యజమానుడు ఎందుకు ఇప్పుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, ఇది ప్రభువుకు కావాల్సింది అని చెప్పంటాడు. ఇది ప్రభువుకి కావాల్సింది చెప్పగానే వెంటనే ఇప్పి పంపిస్తాడని యేసు ప్రభు చెప్పాడు. నిజంగా ఆయన చేసే కార్యాలు ఎంత అద్భుతం చూడండి. ప్రభు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఆయన రాజు అని నీతిమంతుడు. రాజు దేని కోరుకుంటారంటే ఒక ఉన్నతమైన వాహనాన్ని కోరుకుంటారు. ఇప్పుడు చూడండి, మన ప్రధానమంత్రి గారి యొక్క కారు వేరు, సీఎం గారి కారు వేరు, గవర్నర్ గారి కారు వేరు, రాష్ట్రపతి కారు వేరు. అలాగే మిగతా ధనవంతుల కారు వేరు, వీళ్ళ కారు వేరు, మన కారు వేరు, మన బండ్లు వేరు. వాళ్ళకి అందరికంటే సేఫ్టీగా ఉన్నది అంటే మంచిగా ఉన్నది వాళ్ళ కారు వాళ్ళకు వాడతారు, అది గవర్నమెంట్ కేటాయిస్తుంది. అయితే ఈయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పండి. రాజు, ఇంకేమైనా చెప్పండి, నీతిమంతుడు. రాజు నీతిమంతుడై ఉండి ఏ వాహనాన్ని కోరుకున్నాడంటే గాడిదను కోరుకున్నాడు. గాడిద యొక్క ఒక మాట అంటే
కొన్నిసార్లు ఊర్లో ఆ, తిట్టేటప్పుడు ఎవరే గాడిద అని కూడా పిలుస్తారు. ఇంకొక మాట కూడా వాడతారు, మనం వాడకూడదు. అంటే గాడిదని అంత సులకంగా ఎంచుతారు, అంత సులకంగా ఎంచుతారు. అయితే గాడిదలో ఉన్న గుణం ఏంటంటే ఒకటి బరువు కూడా మోస్తుంది. అది బరువు మోస్తుంది. అది ఎంత బరువు అయినా చెప్పండి, ఏం చేస్తా చెప్పండి, మోసుకుంటూ వెళ్తుంది. పిల్లరా గమనించాను. అయితే దైవ దైవ బిడ్డలారా, ఈ తుణీకరించబడిన గాడిదని లేకపోతే ఒక గుర్రానో లేక ఒక ఒంటునో ఇలాంటి వాటిని కోరుకొని దాని మీద ఊరేగించారంటే దానికి అర్థం ఉంది. కానీ గాడిదని కోరుకున్నాడు. పిల్లరా, ఆ గాడిద యొక్క స్వభావాలు చాలా అంటే ఎన్నో ఉన్నాయి. ముందుకొస్తే కరుగుతుంది, వెనక్కి వెళ్తే చెప్పండి తనుతుంది అన్నమాట. ముందుకెళ్తే చెప్పండి కరుగుతుంది, వెనక్కి వెళ్తే తనుతుంది. గాడిదకి ఒక మొండి వైఖరు, గొర్రెలాగా అంత త్వరగా సులభంగా లోపడుతుంది అన్నమాట. చాలా మొండి వైఖరి అన్నమాట. ఇది వరకు ఒకసారి నేను చెప్పాను. నేను గజ్వేల్లో ఉన్నప్పుడు ఒక గాడిద ఇంకొక గాడిదని తరుముతుంది. చాలా దూరం నేను చూస్తున్నాను, చాలా దూరం, ఇంచుమించుగా పోలీస్ స్టేషన్ దూరం కంటే అక్కడికంటే దూరం ఉంది. అంత దూరం నుంచి ఇంకొక గాడిదని తరుముకుంటూ వస్తుంది. వస్తుంటే ఒక ఆయన సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఎక్కువ సైకిల్ ఉంది కదా. సైకిల్ మీద వెళ్తుంటే ఆ గాడిద యొక్క కాలు సైకిల్ మీద పడింది. ఆయన అంత దూరం పడిపోయాడు. ఈ కాలు ఆ సైకిల్కి వెళ్ళిపోయింది, ఆ చక్రాల లోపలికి వెళ్ళిపోయింది. కొన్ని ఆ రిమ్స్ ఊరిపోయి దాంట్లో వెళ్ళిపోతే ఆ సైకిల్ పట్టుకొని అలా దాన్ని తరుముతం ఉందండి. మొత్తం సైకిల్ కూడా దాన్ని అమ్మడి వెళ్ళిపోతుంది అన్నమాట అండి. సైకిల్ అంటే ఈ కాల్లో ఇరిగిపోయింది. అట్లాగే సైకిల్ కూడా తీసుకుని పోతుంది, కానీ ఆ దెబ్బ తగిలినప్పుడు కూడా ఆగలేదు అన్నమాట. అంటే దాని యొక్క మొండితనము ఎలాంటిది చూడండి పిల్లరా. కాబట్టి అలాగ మొండిగా ఇంకెక్కడదంటే కట్టబడింది. కట్టబడడం అంటే పిల్లరా, మీరు పశువులు కాసే వాళ్ళకి అర్థమవుతుంది. పశువులు కట్టినప్పుడు, అది కట్టేసినప్పుడు అక్కడే రుచి, అక్కడే పేడ అన్నీ అక్కడే ఉంటాయి. అందుకే పశువులు కాపరు ఫస్ట్ లేచిన వెంటనే ఏం చేస్తాడంటే ఆ పేడ రుచి తీసి రుచి అంతా తుడిసేస్తాడు. అది తొడగపోతే ఆ కాలు కింద ఉంటాయి, ఆ గట్లగా రోగం వస్తుంది. వాటికి రోగం వచ్చినప్పుడు పిల్లరా అవి నడవలేవు. అవి ఎప్పుడైతే రోగం వచ్చిందో ఆ పశువులు ఆరోగ్యకరంగా ఉండవు. పాలిచ్చేవి అయితే పాలివ్వలేవు, దున్నేటి అయితే దున్నలేవు అనమాట, అవి నడలేవు అనమాట. అందుకు ప్రతిరోజు పిల్లరా మనం ఎలా శుద్ధి చేస్తామో ఆ పశువులు కాపరు ఏం చేస్తాడంటే ఆ పశువుల శాలను ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఏం చేస్తా చెప్పండి, శుభ్రంగా శుభ్రంగా చేస్తాడండి. ఎంతమంది తెలిసి సంగతి? అబ్బా, నాతో ఏకీభించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. గాడ్ బ్లెస్ యూ. చప్పలు కొట్టండి గట్టిగా. అయితే పిల్లరా బాగా గమనించండి. అలాగే ఈ పశువుల కాపరి అంటే ఈ గాడిద కూడా కట్టబడిందంటే అది ఎక్కడ తిరిగింది అంటే చెప్పండి, ఎక్కడ తిరిగింది చెప్పండి? ఆ రొచ్చులో తిరిగింది. ఆ రొచ్చి అంటారు దాన్ని, బూతు కాదు, మళ్ళీ మరి ఏమనుకోకండి. అది రొచ్చే, అది పెండలో అది తిరిగితే అక్కడే చుట్టూ తిరుగుతూ అక్కడే పడుకుంటూ అక్కడే మేత మేస్తూ ఉండేదన్నమాట. పిల్లరా అలాంటి గాడిదని యేసుప్రభు వారు కోరుకున్నాడు. అలాంటి గాడిదని యేసుప్రభు కోరుకున్నాడు. ఎక్కడుంది? ఉలువ కొండ దగ్గరలో ఉన్న చెప్పండి అక్కడ ఇంకో మాట, బెత్షెబా బేతనియా అని గ్రామం. ఆ గ్రామానికి వెళ్ళమన్నాడు. ఆ గ్రామాన్ని అంటే దానికి అర్థం ఏంటంటే బేతనియా అనే మాటకు అర్థం ఏంటంటే ఖర్జూరపు చెట్టు అని అర్థం. అందుకే పిల్లరా యేసుప్రభు వారు గాడిద మీద ఊరేగించినప్పుడు ఏ మట్టలతో చెప్పండి? ఖర్జూరపు మట్టలతో చెప్పండి దారిపుడు వేచి ఓషన్నా అని చెప్పి పాటలు పాడి జేజేలు కొట్టినట్టుగా అక్కడ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. అయితే ప్రభు ఈ గాడిదను కోరుకున్నాడంటే నిజంగా గాడిద మీద ఎంత ప్రేమ అంటే, గాడిద గురించి చాలాసార్లు చెప్పాను అని చెప్పట్లేదు. ఎలాంటి గాడిద యొక్క గుణం ఏంటంటే ఇది ఇర్మియా 2:24 అడవికి అలవాటు పడిపోయిన అడవి గాడిద. దేనికి అలవాటు పడిపోయింది చెప్పండి? అడవికి చెప్పండి అలవాటు పడిపోయింది. అడవి అంటే ఏమిటి? లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమం.
అంటే పాపం మరణానికి అలవాటు పడిపోయిన ఆ గాడిదని కోరుకున్నాడు యేసయ్య. ఆ గాడిదని వెనుకున్నాడు. ఆ గాడిద కావాలనుకున్నాడు అని పిల్లరా. పిల్లరా, ఆ గాడిద స్థలంలో ఎవరున్నారంటే మనమే ఉన్నాం. చెప్పండి, గాడిద ఎవరు చెప్పండి? మనమే. మనల్ని కోరుకున్నాడండి యేసయ్య. మనల్ని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు అంటే మళ్ళా తిరిగి ఆ బురదలో ఉండడానికి కాదు, బురదలో జీవించడానికి కాదు, అడవిలో జీవించడానికి, అడవిలో అలవాటు పడిన అడవి గాడిదగా ఉండడానికి కాదు, కానీ మన జీవితంలో ఆయన కోరుకున్నాడు. ఎలా కోరుకొని తనకిష్టమైన గాడిదగా కోరుకున్నాడు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను, నా ప్రజలకి తెలివి లేదు అని అన్నాడు అక్కడ. చూడండి, ఎద్దు ఏం చేస్తుంది చెప్పండి? కామన్ అంటే కాపరిని ఎరుగుతాడు. మీకు చెప్తాను పిల్లరా, ఇది కూడా చాలామందికి, మరి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి, మంచి ఎద్దులు ఏం చేస్తాయంటే ఆ బండి తోలడానికి వెళ్తున్నాడు అనుకోండి, ఎద్దులు వెనక్కి వచ్చేస్తాయి అంతే. వచ్చేసిన తర్వాత ఆ బండి ఇలాగ కాడేలా తేల్చబడికి ఎద్దులు ఏం చేస్తాయి చెప్పండి? వచ్చి కాడి అంటే ఆ మెడ, ఆ కాడి మెడమే పెట్టుకుంటాయండి. కొన్ని దొంగ ఎద్దులు ఉన్నాయే, ఇలా కొడితే అలా పోతాయి, అలా కొడితే ఇలా పోతాయి. కానీ మంచి ఎద్దులు ఏం చేస్తాయని చెప్పండి? ఆ కాడి కింద వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి పిల్లరా గమనించిన మాట, అందుకు ఎద్దు తన కామందు, తన కాపరు ఎవరో ఆ కాపరిని ఎరిగి ఆ కాపరత్నం కింద ఉంటుంది. గాడిద ఏం చేస్తుందంటే తన సొంత దొడ్డే, నా సంఘం, నా సహవాసం, దేవుడు నాకు ఇచ్చిన సహవాసం, నా సంఘం, అది విడిచిపెట్టి నేను ఎక్కడికి పోనని చెప్పి తన దొడ్డులో ఉంటాడని. అది గాడిద గురించి చెప్పిన మాట. మీలో చాలామంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వస్తున్నారు అంటే తన దొడ్డి అని తెలుసు, ఇది నా దొడ్డి అని చెప్పి దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పండి, ఎక్కడికి వస్తుంది చెప్పండి? ఆ దొడ్డుకు వస్తున్నారు. చెప్పడం కూడా దేవుని మహిమ పద్దామా అని ఇప్పుడు పేరు చెప్పడానికి కాదు కానీ. కాబట్టి దీనికి మీకు గొప్ప బహుమానం ఉంటుంది, దీనికి గొప్ప ఫలం ఉంటుంది. ఆ ఫలం ఇవ్వకుండా దేవుడు పిల్లరా ఉండడండి. అంత గొప్ప దేవుణ్ణి మనకు కలుగున్నందుకు మన దేవుని స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఈ గాడిదని తీసుకురమ్మన్నాడు. అంతవరకు గాడిద ఎక్కడ ఉంది చెప్పండి? కట్టబడింది, రొచ్చులో ఉంది, మురికిలో ఉంది, రోతలో ఉంది. ఇప్పుడు రోతంతా పోయి, మురికంతా పోయి, శుద్ధీకరణ పొంది ఇప్పుడు ఊరేగించబడుతుందండి. మరి ఈ కొండకి, ఈ ఉలవ కొండకి ఏం పేరు పెడదాము? ఏం పెడదాం చెప్పండి? విమోచింపబడిన కొండ, విమోచించిన కొండ, లేక విమోచించబడ, లేక రక్షించబడ్డం, మరణముల నుంచి జీవులను దాటడం. అది ఎంత చక్కని అనుభవం చూసారా? కాబట్టి ఇప్పుడు ఈ గాడిదకి ఏం కలిగింది చెప్పండి? విమోచించబడింది. ఎక్కడి నుంచి? బురదలోంచి, పాపాంధకారం నుంచి, చెడుతనం నుంచి, రొచ్చు నుంచి, మురికి నుండి, రోత నుండి విడుదల పొంది ఇప్పుడు ఏం చేసేది తెలుసండి? ఆ గాడిద పైన ఏమేశారు? సన్నటి నార బట్టలు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఆమె పైనేసారు అంటే పర్వాలేదు, దారి పొరుకును కూడా ఏమేసారు చెప్పండి? సన్నటి నార బట్టలు వేసారండి. ఈ గాడిదకి ఎంత ఘనత కలిగింది! ఏమండి, కలిగిందంటారా కలగలేదంటారా? చెప్పండి, ఎవరికి కలిగింది చెప్పండి? ఈ గాడిదకి ఇది ఎంత అద్భుతకరం చూడండి. నిజంగా ఆలోచించండి, ఇది ఎంత అద్భుతకరం చూడండి. ఒక్క మాట, యేసు ప్రభువారు మనలో ఉంటే, యేసు ప్రభువుతో మనం ఉంటే ఆటోమేటిక్గా దేవుడు ఆ ఘనతలోకి తీసుకొస్తాడండి. మనుషుల దారికి వచ్చే ఘనత అది తాత్కాలికం, మనుషుల దారికి వచ్చేది ఘనత అది తాత్కాలికం. కానీ దేవుడిచ్చే ఘనత ఉందే, అది ఎవరు కూడా తీసివేయలేరండి, అది ఎవరు కూడా దొంగిలించలేరు, అది ఎవరి వల్ల కూడా కాదిపులేరా. ఇప్పుడు ఈ గాడిదకి ఎంత ఘనత చెప్పండి ఒక మాట. అంతవరకు మురుకులో ఉన్నది, అంతవరకు చెడుతలములో ఉన్నది, అంతవరకు రోతలు ఉన్నది, అంతవరకు రొచ్చులో ఉన్నాయి. ఈ గాడిద ఎప్పుడైతే ఇప్పబడిందో ఆ కొట్లు ఇప్పేశారు. ఈరోజు అనేక మంది జీవితంలో కొట్లు బంధకాలు ఉన్నాయి. ఆ కొట్లు బంధకాలతో అయోమయంగా, కలవరంతో, దుఃఖంతో, బాధతో, వేదంతో, చింతతో ఉంటే ఈ కొట్లు బంధకాలను కూడా తెంపివేయబడి, ఇప్పివేయబడి, విమోచించబడి ఇప్పుడు ఈ గాడిదకి చెప్పండి, దాని మీద చెప్పండి ఏముంది? నారబట్టలు. అంటే నీతి,
బట్ట అన్న మాటకు యెషయా గ్రంథం 59:10 వచ్చిన ప్రకారంగా, ప్రకటన గ్రంథము 19:8-9 వచ్చిన ప్రకారంగా నీతి అనే బట్టలు అని రాయబడింది. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఈ గాడిదకి ఏం కలిగింది చెప్పండి? నీతిని కలిగిందండి. నీతి కలిగింది. ఒక మాట చెప్పాలంటే నీతిమంతురాలుగా తీర్చబడి నీతితో చుట్టబడిన ఈ గాడిదని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు నీతి కలిగి ఉందండి. ఒక మాట చెప్పాలంటే అది ఎంత గొప్ప కృప! దుర్నీతి నుండి విడిపించాడు. దుర్నీతి నుండి విడిపించి ఇప్పుడు నీతి కలిగే దానిగా మనం చేశాడు. పైన ఏమన్నా చెప్పండి, బట్టలో దారి పొడిగింది ఏమని చెప్పండి. ఇది ఎందుకు ఇంత ఘనత చెప్పండి? ఎందుకు ఇంత ఘనత? దాని మీద ఎవరున్నాడు? యేసయ్య, నీతిమంతుడు, రాజైన దేవుడు యేసయ్య ఆ గాడిద మీద ఉన్నాడు. కాబట్టి ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చిందండి. ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చింది. నా దేవుని బిడ్డలారా, ఒక్కరోజు చెప్తాను మీకు, ఒక మాట చెప్తాను. ఈ దారి పొడికి ఎలాగా నార బట్టలు వేసారో అలాగే ఒకరోజు రాబోతుంది. మన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లరా, మన నడిచే వీధులు, ఆ బస్తీ, ఆ రోడ్లు ఎలాంటివి తెలుసండి? మేలుం బంగారం. ఈ గాడిద బట్ట మీద నడిచింది, మన దేని మీద నడుతుంది చెప్పండి? మేలుం బంగారం మీద. మన రోడ్లు పిల్లరా ఇంత కలమాసం ఉండదు, ఇంత మురికి, ఇంత దుమ్ము, ఇంత ధూళి కూడా ఉండదు. ఏముంటుంది అంటే కేవలం దగదగా మెరిసే ఆ బంగారము చుట్టూ ఆయన మహిమ నిజంగా మాట చెప్పాలంటే ఆ మహిమ ఎంత గొప్ప మహిమో అది వర్ణింప శక్యం కంది. అలాంటి మహిమతో నిండుకొని ఆ రాజవీధుల్లో మనం ప్రయాణించాల్సి వెళ్తుంటే అటు ఇటు దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుని చెప్పి ప్రతిగానం చేస్తూ మన స్వాగత పలుకుతుంటే ఆ రోజు ఘనత, మెప్పు, మహిమ కలుగుతుందండి. చెప్పకూడదు మహిమ హల్లెలూయా. ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది, మెప్పు కలుగుతుంది, మహిమ కలగడం గల కారణం అని చెప్పి 2 పేతురు పత్రిక 1:5-6 వచనాల్లో అక్కడ కనబడుతుంది పిల్లరా. నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన అంటే ఈ గాడిద స్వభావంగా ఉన్న మనకి, ఈ గాడిద గుణగణ కలిగిన మనకి ఎప్పుడైతే యేసుని మోసామో, యేసు దగ్గరకు వచ్చామో, ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకి చెప్పండి అనుగ్రహించాడండి. అందుకు దేవునికి మనం ఏమైందామంటే ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమైనాం. చెప్పండి, ఏమైందని చెప్పండి. ఇంకో చెప్పండి, ఏమైందని చెప్పండి. ఎల్లప్పుడు దేవునికి ఏమైందని చెప్పండి? కృతజ్ఞులమైనాం. చెప్పలు కూడా దేవుని పంపిద్దామా? సరే. మొదటి ఒలువ కొండ, ఇంకో మాట చెప్పాలండి, విమోచించబడము నీతిని ధరించుకోవడానికి గుర్తు. ఓకే. రెండో కొండ దయచేసి ఒలువ కొండ. ఇది లోకాసు వార్త 21:37 చదవండి దయచేసి. లోకాసు వార్త 21:37 చదువుదాం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలువ కొండకి వెలుసు ఆగండి. ఏం కలిపాడు? ఎక్కడా? బాగా గమనించండి. యేసు ప్రభు వారు ఒలువ కొండని ఎంత చక్కగా కోరుకున్నాడండి. చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. పగటి వేళ ఏం చేశాడు? దేవాలయంకి వెళ్ళాడు, సేవ చేశాడు, సువార్త ప్రకటించాడు, రోగులను స్వస్థపరిచాడు, పాపులను రక్షించాడు. గుడ్డివారు చూశారు, మోగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు. దెయ్యాలు వెళ్ళిపోయాయి, చనిపోయిన వాళ్ళు బతికారు. మోగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు. పిల్లరా కుష్ఠరోగులు శుద్ధయ్యారు. ఇలా నానా విధమైన వ్యాధి పీడిపడి వారందరికీ స్వస్థత కలిగింది. అయితే పగటి వేళ ఈ పని చేస్తే రాత్రి వేళ ఎక్కడ చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒలువ కొండకి. ఒలువ కొండకి వెళ్ళాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35 చూడండి. ఒక మాట, మార్కు 1వ అధ్యాయం 35 చూడండి. అక్కడేమో లేచి ఏం చెప్తాడైనా చెప్పండి. ఒక మాట, ప్రార్థన ఎందుకు చేయాలి యేసుప్రభు వారు? చెప్పండి, ప్రార్థన ఎందుకు చేయాలా? చూడ అమ్మా బాగానండి. యేసుప్రభు వారికి ప్రార్థన ఎందుకు అవసరమైంది? ఆయన దేవుడు కదా,
ఆయన దైవ కుమారుడు కదా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు, పరిశుద్ధాత్మ పొందినవాడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన నీతిమంతుడు కదా. మరి ఆయనకి ఎందుకు ప్రార్థన అవసరమో? ఒక మాట చెప్పాలంటే, ఆయనకి అంత ప్రార్థన అవసరం అయితే మనకెంత అవసరం అండి? నా మాట అర్థమవుతుందో లేదో? ఆయనకే ప్రార్థన అంత అవసరం అయితే మనకెంత అవసరమో? ఎలా ప్రార్థన చేశాడు ఆయన? ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ చూడండి, ఎలాగ ప్రార్థన చేశాడు ఆయన? ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ చూడండి, ఎలా ప్రార్థన చేశాడు చూడండి. శరీరధారి ఉన్న దినాల్లో చూడండి ఎలా చేసేప్పుడు, శరీరధారి ఉన్న దినాల్లో మారోధంతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపబడే వారికి ప్రార్థనలు యాసనను సమర్పించి భయభక్తి కలిగి ఉన్న ద్వారా ఆయన అంగీకరింపబడ్డాడు. ఏంటండి మాట? బాగా పిల్లరా, ఎలా ప్రార్థన చేశాడండి? మహా రోదంతోనూ కన్నీళ్ళతో యాసనలు. దేవుని పెట్టి ఒక్క మాట గమనించండి, ఒక మాట. కొంచెం నిద్రపోకండి, ఇలాంటప్పుడు నిద్రపోకండి, కొంచెం తల పైకి జాగ్రత్తగానండి. దైవ జనంగమా, ఈరోజు ఆ ప్రార్థనాత్మ చూడండి, ఈ ప్రార్థనాత్మ ఏది దొంగిలించింది? ఒకప్పట్లో మనం ఎలాగ ప్రార్థించాము, ఎంత కన్నీరు ఉండేది. నేను సూర్యంకాలంలో ప్రేయర్ జరిగినప్పుడు చూడు ఈ క్షణమే ఆ పాట పాస్టమ్మ గారు ఎత్తి పాడింది. ఆ పాట పాడుతుంటే నేను వాక్యం ధ్యానం చేస్తున్నాను, ఎక్కెక్కలు పడి ఏడుతుంది. ఎవరబ్బాయి ఏడుతున్నారంటే ఆమె పాట పాడుతూ చిలువని జ్ఞాపం చేసుకుని ఏడ్చిందండి. నిజంగా నేను రాజాను కూడా వచ్చాను, మా రాజాను కూడా వచ్చాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏముండాలంటే కన్నీరుతో కూడిన ప్రార్థన. ఎందుకు ప్రార్థన లేకపోతే ప్రతి విశ్వాస కానీ ప్రతి సేవకులు మేము కానీ చచ్చిపోయినట్టే. ప్రార్థనే ఊపిరి, ప్రార్థనే బలము, ప్రార్థనే ప్రభావము, ప్రార్థనే మహిమ, ప్రార్థనే పరిశుద్ధత. ప్రార్థన ద్వారా అన్ని కార్యాలు కూడా జరుగుతాయండి. మన జీవితంలో ప్రార్థన లేకపోతే కోపాలు వస్తాయి, లోపడము, ముండితనము, తర్వాత విధేయత కలిగి ఉండము, ప్రార్థన రాము, ప్రార్థించాము, ఆసక్తి ఉండదు, భారం ఉండదు. ప్రార్థన జీవితం లేకపోతే, ప్రతి ఒక్కరి ప్రార్థన జీవితం లేకపోతే లోపల ఉండదు, కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? లేదంటే చైతన్యం ఉంది. ప్రార్థన జీవితం ఉందనుకో, ఆటోమేటిక్గా నా దేవుని బిడ్డలారా ఇవన్నీ తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుంటుందండి. ఈరోజు ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలా. యేసయ్య చూడండి, తను ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఒలువ కొండకి. ఎందుకు అంటే మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి, ఒక మాట. 5వ అధ్యాయం 27 నుంచి 31 వరకు చదివితే అక్కడ రాయబడి చదవండి. మార్కు సువార్త త్వరగా, మార్కు సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 31 వరకు చదవండి. యేసుని గురించి విని వచ్చి వెంటనే ఆమె రక్తదారము ఏం చెప్పండి కట్టాను కనుక ఆగండి. ఇప్పుడు యేసులోంచి ఏం పోయింది? అమ్మ ఇక్కడ ఇటు చూడండి దయచేసి. ఏం పని చెప్పండి? యేసులోంచి ఎప్పుడైతే ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఈ స్త్రీ ఆ యజ్ఞం చదువుకుంటే 25 నుంచి చదువుకుంటే రాయబడింది ఏంటంటే బహు తిప్పలు పడిందంట అండి. ఆమె వాళ్ళని మందులు లేవు, వెళ్ళలేని డాక్టర్ దగ్గర లేదండి, అన్ని రకాలుగా వాడితే చివరిగా ఇసుకొచ్చేసి ఇసు పెడితే యేసు గురించి విన్నది. యేసు గురించి వినగానే ఎలాగ ఆమె ఏమనుకుందంటే, పాత నిబంధన కాలంలో స్త్రీ కడగా ఉంటే వారు ఏ వస్తువుని కూడా ముట్టకూడదు, వాళ్ళు ఎవరు కూడా ముట్టకూడదు. ముడితే వాళ్ళు అపవిత్రులు, దగ్గర రానిరు. ఆ కడగొన్న దినాల్లో అంత కఠినమైన ఆ విధులు ఉండి ఓల్డ్ టెస్టమెంట్లో. కానీ కొత్త నిబంధనలు రాబడికి అది ప్రభు కొట్టేసేయాలండి. మన దేవుడు ఎంతో స్థుతించాలా. కొత్త నిబంధన రాబడి అది కొట్టేసేయాలి. కాబట్టి పిల్లరా ఆ స్త్రీ రాకూడదు, కానీ ఆమెకు స్వస్థత కలగలేదు.
రోగం మరింత ఎక్కువైపోతుంది. ఏం చేయాలా? కానీ యేసు గురించి ఉన్నది. కాబట్టి ముందుకొచ్చే ధైర్యం లేదు. ముందుకొస్తే ముట్టుకుంటూ ఒప్పుకోరు, సమాజం ఒప్పుకోదు, లేఖనం ఒప్పుకోదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు, శాస్త్రులు ఒప్పుకోరు, పరిసలు ఒప్పుకోరు, యూదులు ఒప్పుకోరు, యాజకులు ఒప్పుకోరు. కాబట్టి ఏమనుకుందంటే వెనక తోట నుంచి ఏ రకంగా సరే ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు అనుకుంది. అప్పుడు ఏం చేసింది చెప్పండి? వెనక నుండి వచ్చి చెప్పండి, ఇర్రమా పరిగెట్టలు బిడ్డ, ఎట్లా ఉండాలి? పుస్తకాలు ఉండాలి బిడ్డ, ఎక్కడ అలా వెనక అంటే చేత కాలేదు. ఇలాగ వణుక్కుంటే చేత కాలేదు కదా, ఇలాగ వణుక్కుంటూ ఇలాగ వచ్చి వస్త్రపు చెంగి ఇలా ముట్టిందండి. అంతే, చర్యను కూడా ముట్ట, జస్ట్ ఆ నిలువుటంగి వేసుకున్నాడు కదా ప్రభు. ఆ వస్త్రం ఇలా ముట్టగానే యేసులో ఉన్న ప్రభావం ఆములకు వెళ్ళిపోయి వెంటనే రక్తధార కట్టేసిందండి. కూర్చోండి. ఏం కట్టి చెప్పి వెంటనే శీఘ్రంగా పిల్లరా ఆ రక్తధార కట్టేసింది. కాబట్టి ఆ పోగొట్టుకున్న ఆ ప్రభావం పొందాలంటే, ఆ ప్రభావం రావాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా చెప్పండి? ఆ ప్రభావం పొందాలా వద్దా? పోగొట్టుకున్న ఆ ప్రభావం పొందాలా వద్దా? ఆ ప్రభావం పొందాలని ఏం చేయాలా? అందుకు ఎక్కడికి వెళ్ళాడు? ఒలువ కొండ మీద. చూసారా? పగలంతా సేవ చేశాడు రమేష్ గారు. చూడండి ఎంత అద్భుతం చూశారండి. పగలంతా సేవ చేశాడు, రాత్రి ఏం చేసి చెప్పండి? ఒలువ కొండ మీదకి వెళ్ళి గడిపాడు, ప్రార్థనలో గడిపాడు. పిల్లరా, చాలామంది సంఘంలో ప్రార్థన చేయమని చేస్తారు, కొంతమంది చేయలేరు. కొంతమంది ఇంటిలో ఒక పర్సనల్ ప్రేయర్ ఉండదండి. ఒక టైం కేటాయించుకొని మనం ఎవరైతే ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆటోమేటిక్గా ఆ ఇంటికి దీవెన వస్తుందండి. ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో అక్కడ సాతాను కాపురం పెడుతుందండి. కాపురం పెట్టడమే కాక తన అనుసరణ తీసుకొస్తుంది. అందుకే అనేక కుటుంబంలో గలిబెళ్ళి, అనేక కుటుంబంలో సమాధానం ఉండకపోవడం, పొసగదు, చివరిగా భోజనం చేసేటప్పుడు కూడా గొడవ అవుతుంటుంది. ఎందుకంటే అదేదో రకంగా చిచ్చు పెడతాడు. ఆ చిచ్చునంతా పోవాలి అంటే ఏం చేయాలంటే చెప్పండి, ఏమంటారు చెప్పండి? ప్రార్థన 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 ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఓలో కొండ మీద నుంచి గాడిదని పిలిపించి ఊరేగించాడు. ఆ గాడిని విమర్శించాడు, నీతిగా చేశాడు. రెండు చెప్పండి, ఈ గాడి ఏం పొందో చెప్పండి? ప్రభావము. ఇక మూడో చూడండి దయచేసి. ఈ మూడో చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-8 చూస్తే రూపాంతరం పొందాడండి. చెప్పండి ఏం పొందాడు? చెప్పండి, అందరూ చెప్పండి ఏం పొందాడు? అందరూ చెప్పాలి ఏం పొందాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం పొందాడండి? ఒక మాట ఆయన ఎవరు? ఒక మాట కిషోర్ చెప్పు, టక్కని చెప్తా. ఆయన ఎవరు అంటే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో అతన్ని గుర్తింపవచ్చును. ఆయన అందరూ అంటే గమని ఎవరు చెప్పండి? ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు. అటువంటి వాడు కూడా ఏం పొందాడు? ఆయన రూపాంతరం. ఎందుకు రూపాంతరం పొందవలసి వచ్చింది? ఈ శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. శరీరధారి ఉన్న ఈ లోకంలో ఆయనకే రూపాంతరం పొందితే మనం రూపాంతరం పొందాలా వద్దా? హలో, ఇక్కడ ఉన్నారా? చెప్పండి, రూపాంతరం పొందాలా వద్దా? సెపరేట్ అండి. ఆయన రూపాంతరం పొందితే ఆయన వస్త్రాలు తెల్లగా మహిమతో నిండుకున్నాయని రాయబడింది. ఆ రూపాంతరం పొందినప్పుడే పిల్లరా పైనుండి ఒక అంటే మోసే ఏలియా కనిపించారు. మోసే ఏలియా కనిపించిన తర్వాత పైనుండి ఒక స్వరం వినబడుతుంది. ఏమని వినబడుతుంది? ఈయన నా ప్రియా కుమారుడు, ఈయనంది నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఈయన ప్రియా కుమారుడు, ఈయనంది ఆనందిస్తాను చెప్పగానే ఆ స్వరం వినగానే శిష్యులు ఏంటనే బోర్లు పడిపోయారు. ఎవరున్నారా శిష్యులు అక్కడ? చూడండి శిష్యులు ఎంతమంది? 12 మందిని తీసుకెళ్ళేది అన్ని స్థలాలకి.
మిగతా వాళ్ళు అలిగినా వాళ్ళనే చేసి అనుకున్నా ఎవరిని తీసుకెళ్లాలో వాళ్ళని తీసుకెళ్ళాడండి అక్కడికి. ఆ భారములో ఎవరుంటారో, ఆ బాధ్యత ఎవరు వహిస్తారో, ఎవరు నమ్మకంగా ఉంటారో, ఒక మాట చెప్పాలంటే ప్రభువు తెలుసు, నమ్మకంగా లేకపోతే దేవునికి అయిష్టలు. కొంచెంలో నమ్మకం ఉంటే అన్ని విషయంలో నమ్మకం ఉంటాం. కొంచెంలో నమ్మకత్వం కోల్పోయామనుకో అన్నిట్లో నమ్మకం కోల్పోతాం. కాబట్టి నమ్మకంగా ఉన్నామో లేదో మన కొరకు ప్రాణమిచ్చి పునరుత్థానాన్ని యేసు చూస్తున్నాడు. దేవుడు నీకు ఏది అప్పగించాడో, ఏ బాధ్యత అప్పగించాడో, నీకు ఏ పని అప్పగించాడో, దాంట్లో ఏది అప్పగించాడో, ఇస్కరియోతు యోధ డబ్బానికి ఇచ్చాడు. ఆయన నమ్మకంగా లేడు. ఏమైపోయాడు? తిన్నాడు, కానీ ఏమైపోయాడు? తిన్నట్టుగా అరిగిన దానికి అరగలేదు. భార్య పిల్లలు కూడా ఎదవరాలు అయిపోయారు. పిల్ల అనాథలు అయిపోయారు, భార్య ఎదవరాలు అయిపోయింది. ఎంత దుఃఖకరమో, ఎంత బాధకరం చూసారా? కాబట్టి శాపము. దేవుని డబ్బు తిన్నాడు, దేవుని డబ్బు తినేసాడు, చిలిసంచి మళ్ళీ పెత్తనం చెల్లించడం, ఇవన్నీ చేసిన తరగా ఎంత నష్టపోయాడండి, ఎంత నష్టపోయాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మన నమ్మకం కోల్పోతే మన జీవితంలో శాపము కొని తెచ్చుకున్నాం. అది మన కాదు, మన ఎదుటని మన భార్య పిల్లలు కూడా ఏం కలిసి చెప్పండి, శాపంగా మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి మాట. కాబట్టి అందుకే ఎవరిని తీసుకెళ్ళాడంటే పేతురు. చెప్పండి, ఎవరు చెప్పండి? యాకోబు, ఇంకెవరండి? యోహాను. ఈ ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళా వాళ్ళ ముగ్గురు ఎంత చక్కని అనుభవం. ఆ ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఇంకో మాట చెప్పాలంటే యాయిరు కుమార్తె, ఒక అధికారి కుమార్తె చచ్చిపోతూ కూడా ఆ లోపల కూడా ఇల్లు తీసుకెళ్ళాడు, అందరిని తీసుకెళ్ళాడు. కాబట్టి ఆ రీతిగా మనం కోరుకోవాల్సిన, ప్రభా ఎప్పుడు కూడా నీతో ఉండాలి ప్రభా, నన్ను నువ్వు కోరుకోవాలి, నువ్వు నన్ను ఎన్నుకోవాలి, నీతో ఉండే అనుభవం నాకు కావాలని అడగాలి. దూరం పెట్టదు ప్రభా, నీతో ఉండాలని చెప్పి ఈ అనుభవం మనం కోరుకోవాలండి. ఎక్కడ ఉన్నారా బాబు? మీరు ఎక్కడ ఉన్నారా? అది ఎంత గొప్ప ధన్యత ప్రభా. దూరం కొద్ది నీతో ఉండే అనుభవం నాకు కావాలా ప్రభా అంటే అది ఎంత గొప్ప భాగ్యం చూడండి. అది ఎంత గొప్ప ధన్యత నా ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఏ కొండ చెప్పండి? ఇది రూపాంతర కొండ. ఆ కొండ అప్పుడు ఆ స్వరం వినగానే ఏం జరిగింది చెప్పండి? ఏమంది? బోర్లు పడ్డాడు. అప్పుడు ప్రభు వచ్చి ఆ మత్తయి 17వ అధ్యాయంలో 1 నుంచి 8 వరకు చదువుకుంటే చివరిగా 5-6 వచనాలు చదివితే ప్రభు ఆ దగ్గరికి వచ్చి వారిని ముట్టి భయపడకడి లెండి అన్నాడు. లేవగానే యేసు తప్ప మరి ఎవరు కూడా కనబడలేదు. చూసారా? ఎవరు కనిపించారు చెప్పండి ప్లీజ్, అందరూ చెప్పండి. ఎవరు కనిపించారు? యేసే కనిపించాడు. ఎవరు కనబడలేదు. ఈరోజు అందరూ కనబడుతున్నారు కానీ ఎవరు కనిపించట్లేదు? యేసు కనబడట్లేదు. నీ ఇంట్లో యేసున్నాడా? నీ హృదయంలో యేసున్నాడా? నీ చూపులో యేసున్నాడా? నీ మాటలో యేసున్నాడా? నీ ప్రవక్తలు యేసున్నాడా? నీ తలంపులో యేసున్నాడా? నీ క్రియలో యేసున్నాడా? నీ గృహంలో యేసున్నాడా? చెప్పండి ఒకసారి. ఊరందరూ కనబడతారు, అందరూ కనబడతారు, ఒట్టొట్టరు కనబడతారు, పనికిమాలలో కనబడతారు, నువ్వు నాశనం చేసి పాడు చేసే వాళ్ళు కనబడతారు కానీ ఎవరు కనిపించట్లేదు నీకు చెప్పండి? యేసు కనబడట్లేదు. కానీ వీళ్ళకి ఎవరు కనిపించారు? ఎవరు కనిపించలేదు. ఎవరు కనిపించారండి? యేసు మాత్రమే కనిపించాడు. దైవబిడ్డ, మన జీవితంలో యేసు ఉండాలా, యేసే మిగిలిపోవాలా. అది యోహాను 8వ అధ్యాయం 9లో రాయబడింది. యేసు తప్ప ఎవరు కనబడలేదు. అక్కడ యేసు మాత్రమే మిగిలిపోయాను. అందరూ వెళ్ళిపోయారు, యేసు ఒక్కడే మిగిలిన రాయబడింది. ఎవరు మిగిలిపోవాలి చెప్పండి మన జీవితంలో? ప్లీజ్ అందరూ పురుషులు చెప్పండి, ఎవరు మిగిలిపోవాలా? యేసు మాత్రమే చెప్పండి మిగలాలి అని చెప్పండి. ఎవరు మిగలాలా? మీరు చెప్పండి, ఎవరు మిగలాలా? మనకి యేసు మాత్రమే మిగలాల. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? ఇంకా చాలా ఉన్నాయి కానీ పిల్లరా రూపాంతరం పొంది తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయము 3 నుంచి 8 వరకు చదవండి దయచేసి. మార్కు సువార్త త్వరగా ఉండగా ఇప్పుడు ఎప్పుడు జరుగును?
ఆ, 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 ఆ. అనేక చెప్పండి. ఆ, 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 ఆ. ఓకే సార్, గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇక్కడ ఈ ఉలవ కొండ మీద పిల్లల ప్రభు కూర్చుండగా శిష్యులు వెళ్ళారు. అయ్యా, నీ రాకడ గుర్తులు ఏంటి? నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఎలాగొస్తుందంటే అప్పుడు చెప్పాడు, అనేక మంది వస్తారు, మోసగిస్తారు, వాళ్ళే దేవులుగా భావిస్తారు. చూసా, ఇలా వస్తారు, అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారుతుంది. ఇంకో దగ్గర రాయబడి మత్తయి సువార్త 24:12 వచనంలో రాయబడింది. కాబట్టి పిల్లరా, అక్కడ విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి అన్ని చెప్పి ఇదిగో నా రాకడి గుర్తులు. ఈ కొండ మీద ఏం చెప్పాడంటే ఆయన రాకడి గురించి తెలియజేశాడండి. ప్రభు ఒక రాకడి గురించి తెలియజేశాడు. సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన ముందున్న దినాలు ఇప్పుడు చూడండి. అప్పుడు దినాలు ఎలాగుండి ఉన్నాయి, ఇప్పుడు దినాలు ఎలాగున్నాయి. ఇప్పుడు దినం చూస్తే ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమ, దుర్నీతి, పాపమంతా పెరిగిపోయింది. కుటుంబంలో మనశ్శాంతి లేదు, భార్యాభర్తల్లో మనశ్శాంతి లేదు, అత్త కోళ్ళలో మనశ్శాంతి లేదు, ఆ తర్వాత తోటికోళ్ళలో మనశ్శాంతి లేదు, తల్లి కూతురికి మనశ్శాంతి లేదు, పిల్లల అన్నదమ్ములకి మనశ్శాంతి లేదు, కుటుంబంలో కూడా మనశ్శాంతి లేకుండా పిల్లలకి ఒకరికొకరికి పచ్చకుండా అయిపోతుంది. గల కారణం ఏంటంటే ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. చెప్పండి, నా కుటుంబం అంతా సమాధానంగా ప్రశాంతంగా ఉన్నాను, ఏ చిన్న గొడవ కూడా లేదన్నవారు చేయొద్దండి. మేము నేర్చుకుంటాం. ఏదోటి పిల్లరా, ఎన్ని జరుగుతున్నాయంటే ప్రభు రాకడ దగ్గరగా ఉంది. ప్రభు రాకడ దగ్గరగా ఉంది. అందుకు ప్రభా నన్ను సిద్ధపరచయ్యా, నన్ను సిద్ధపరచు ప్రభా అని అడగాలి. మన సిద్ధపరచు ప్రభు అంటే ప్రభు మనం సిద్ధపరచబోతున్నాడు, కార్యించబోతున్నాడు. హల్లెలూయా. సరే, తర్వాత దయచేసి మార్కు సువార్త తర్వాత పాయింట్ చూడండి. మార్కు సువార్త 14:26 ఉంచండి. మార్కు సువార్త 14:26. కీర్తన పాడి ఒలివ కొండకి వెళ్ళిరి. కీర్తన పాడి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఒలివ కొండకి. చక్కని మాట. కీర్తన పాడి పాటలు పాడి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఒలివ కొండకి వెళ్ళాను. యేసు వారిని చూసి మీరందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? అభ్యంతరం పొందుతారు. గొర్రెల కాపరిని కొట్టిదును. ఇప్పుడు చూడండి ఏంటంటే ఇప్పుడు సిలువ మరణం గురించి చెప్తున్నాడు యేసయ్యది. ఈ ఒలివ కొండ మీద చెప్పండి, గొర్రెల కాపరు ఎవరండి? ఒకసారి స్త్రీలు చెప్పండమ్మా, గొర్రెల కాపరు ఎవరు? కొంచెం చెప్పట్లు, మీరు స్త్రీలు కదా, చెప్పండి. గొర్రెల కాపరు ఎవరు? కొంచెం గట్టి నోతే చెప్పండి, గట్టిగా. ఆ కాపరు ఎంతమంటారు చెప్పండి పురుషులు? ఎలాంటి కాపరు చెప్పండి? యేసయ్యనే. ఫస్ట్ కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి. ఈ కాపరి కొట్టబడతాడు, ఈ కాపరి చిలివేస్తారు, అప్పుడు మీరందరూ కూడా ఇరిచిపెట్టిపోతారు అన్నాడు. అందుకే యోహాను సువార్తలో 16వ అధ్యాయము 32 కూడా చెప్పారు. 31, 32 చూస్తే మీరందరూ విడిచిపెట్టిపోతారు, నేను ఒక్కను ఉంటాను. అయిన ఒక్కను నా తండ్రి నాతో కూడా ఉన్నాడు అంటాడు. ఎవరైనా చెప్పండి, నా తండ్రి. మీరు వెళ్ళిపోతారు. ఎంతవరకు నెంబడించారు. పేతురు ఏమన్నాడు? ప్రభా, ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను ప్రభా, నేను విడిచిపెట్టను ప్రభా, నేను ఎత్తుకొని ఉంటానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందంటే ప్రభు అన్నాడు, కోడి కూయక ముందే 3 సార్లు బొంకుతావు, అబద్ధం ఆడతావని చెప్పాడు. కోడి కూయక ముందే నిజంగా 3 సార్లు, ఎన్నిసార్లు అబద్ధం ఆడతాడని చెప్పాడు. ఖచ్చితంగా చెప్పాడు. వెంటనే 3 సార్లు అబద్ధం ఆడగానే కోడి కుక్కరో కూసింది. అప్పుడు ప్రభు మాట జ్ఞాపం చేసుకొని జరిగిన పరిస్థితి పశ్చాత్తాపడ్డాడని రాయబడింది. పేతురికి ఆ కొరపెందుకు జరిగిందంటే చేసిన తప్పును ఏం చేశాడు చెప్పండి? పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం అన్నది దేవునికి ఇష్టమైన మనసు అండి. చాలామంది తప్పు చేస్తారు, ఆ తప్పును కప్పుకోవడానికి ఎన్నో తప్పులు చేస్తుంటారు.
ఒక తప్పును కప్పుకోవడానికి రకరకాల, నువ్వు ఇది చేయకూడదు అంటే అది కాదు ఇది కానీ వంకలు చెప్తారు, కానీ అవును చేసే తప్పు అయిపోయింది, ఆ తప్పు జరగకుండా చూసుకుంటానని చెప్పరు. నా మాట మీకు అర్థమవుతుందండి. తప్పును కప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేస్తారు స్త్రీలు కానీ పురుషులు కానీ. కూర ఎందుకు మాడిపోయిందమ్మా అంటే మాడిపోయిందని సరిపోదు కదా, ఒట్టిగా మాడిపోయిందా, ఆ నీళ్ళు తీసుకొస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, లేకపోతే అది అయిపోయింది ఇది అవుతుంది నీకేముంది అని చెప్పి ఇలా వంకలు పెట్టే వారు కూడా ఉన్నారు. ఈ తప్పు కప్పుకోవడానికి ఎన్నో తప్పులు చేస్తుంటారు. మరి కూర మారిపోతుందని చెప్పి నేను బట్టలు ఒకటి ఉతకమన్నాడు, కూర ఉండిన తర్వాత బట్టలు ఉతుకొచ్చుకా పిల్లరా. అంటే ఇలాంటివన్నీ తెలియకుండా తప్పులు పొరపాట్లు జరిగిపోతున్నాయి. కాబట్టి తప్పులు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలి, అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకే గొర్రెల కాపరి ఏం చేస్తాడు, పట్టబడతాడు. దాన్ని ఆదికాండము 46వ అధ్యాయంలో 33లో అంటాడు, ఐగుప్తులు గొర్రెల కాపరి అంటే ఐగుప్తులకి ఏయుడంట. అంటే ఒక గాడిదల కాపరిని ఇష్టపడతాడు, ఒక పశువుల కాపరిని ఇష్టపడతాడు, కానీ ఏ కాపరిని ఇష్టపడి చెప్పండి, గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఎవరు, యేసుప్రభువు వారు. ఈ సమాజం అందరూ ఒప్పుకుంటారు, కానీ ఎవరు ఒప్పుకోరు చెప్పండి, యేసును ఒప్పుకోరు. ఎందుకు, ఆయన పరిశుద్ధుడు. నా దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుని కలుగున్నాం. తరం ముగించేస్తాను పిల్లలు, దయచేసి ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. దయచేసి లోకా సువార్త తర్వాత ఈ కొంచెం 22వ అధ్యాయం 39 అండర్లైన్ చేసుకునేది చూడండి. లోకా సువార్త 22వ అధ్యాయం 39 నుంచి 46 వరకు. లోకా సువార్త 22వ అధ్యాయం 39 నుంచి 46 వరకు చదువుదాం. బయలుదేరి తన వాడికి చెప్పున ఎక్కడికి వెళ్ళాడు తమ్ముడు. వాడికంటే ఏంటి అలవాటు, ఆయన అలవాటు ఏంటి, ఎక్కడికి వెళ్ళము అదే అండి. ఊర్లో పొద్దున్నే చెంబట్టుకు వెళ్ళేవారు మీకు అదండి. అదేంటి వాడికి అలవాటు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ ఈయన వాడికి ఏంటి, ఒలువో కొండకి. అబ్బా ఏమనుభవం ఇది మాట. తన వాడికి చెప్పున ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, ఒలువో కొండకి వెళ్ళాడు. శిష్యులు అంటే వెళ్ళిరి. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట రక్త బిందుల వల్లే కారిను. గమనించిన మాట. యేసుప్రభువు వారు కూడా చూడండి, ముగింపు సమయంలో చివరి దశలో యేసు ఎప్పుడైతే విన్నారమ్మా ఇక్కడ, యేసు ఎప్పుడైతే అక్కడ చూస్తున్నారా మీరు, ఇదేంటారు అట్లా చూస్తున్నారు అనుకుంటున్నాను, నాకు అర్థం కాలేదు. ఓకే, అని చివరి దశలో అప్పగించిన తర్వాత దేవుని బిడ్డారా, ఎప్పుడైతే అప్పగిస్తారో అప్పగించే ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాడు, తన వాడుక చెప్పునా. చెప్పండి, ఆ స్థలము ఇసుకరేతు యూదకు తప్ప ఎవరు తెలియదు కాబట్టి ఆ స్థలము ఎవరు చూపించాడు, ఇక్కడ యేసుతో సహవాసం చేస్తున్నాడు. యేసు ఆ కొండ మీద, ఈ ఒలువ కొండ మీద ఎప్పుడెప్పుడు ఉంటాడో ఎవరికి తెలుసు, యూదకు తెలుసు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రాడు, ఎప్పుడు వస్తాడు. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది అంటే ఆ మాటలు ఇప్పుడు చెప్పలేను లైవ్లో. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ కదలిక ఎవరు తెలుసారంటే తెలుసున్న వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, ఈరోజు ఆదివారం ఎక్కడికి వెళ్తాను, చోరాన్ని బల్ల ఉంటుంది, మీకు అందరూ తెలుసు. కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది తెలుసు కదా చెప్పండి. అలాగే యూదాకు కూడా తెలుసు. ఏంటి, ఇప్పుడు ఈ టైంలో ఎక్కడ ఉంటాడు, ఆయన ఒలువ కొండ మీద ఉంటాడు, రండి మీరు రండి అని చెప్పి నేను ఎవరు ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు. ఎంత నమ్మక ద్రోహం అండి, ఎంత నమ్మక ద్రోహం అండి. ఈయన చేసిందంతా కూడా ప్రభు తెలుసు. ప్రభు అంటాడు, ఇలాంటి పుట్టకపోవడం మేలు అంటాడు. ప్రభు చక్క మాట ఇలాంటి చెప్పండి, పుట్టకపోవడము మేలు. ఎందుకు పుట్టాడు, ఎందుకు పుట్టాడంటే అది కుటుంబం శాపం తెచ్చుకోవడానికి పుట్టాడు. ఆయన ఉరి తెచ్చుకోవడానికి పుట్టాడు, ఆయన ఉరి తీయడానికి పుట్టాడు. ఇలాంటి పుట్టకపోవడం మేలు అంటాడండి. అది ఎంత గొప్ప దుఃఖమ బాధ ఉంటే యేసుప్రభు మాట అంటాడు నాన్న. కొన్నిసార్లు పిల్లరా, మనం పుట్టామంటే ప్రయోజనకరంగా ఉండాలా, ఒక దీవునికరంగా ఉండాలా, ఇతరులకు మేలు చేసేవారు ఉండాలి. కానీ ఎప్పుడు కూడా కీడు చేయడము, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడము, ఇలాంటి బుద్ధి
మనం మార్చుకోవాలండి. నువ్వు ఉన్నావంటే గమనించి ఒక మాట, నువ్వు ఇతరులకు కీడు చేస్తున్నావంటే ఎప్పటికైనా నీ కీడుని కనిపిస్తావు. నువ్వు ఎప్పటికైనా నీకు నష్టం కలుగుతుంది. నీ భార్య పిల్లలు కూడా మంచిది కాదు. ఎప్పుడు కూడా కీడు చేయడానికి ఎవరు కూడా తలపెట్టొద్దండి. కాబట్టి యూద ఏం చేశాడు చెప్పండి? ఎంత దుఃఖకరం అండి, బాధకరం అండి. యేసు దగ్గరకు వచ్చి ఈయనతో ఒక మాట, ఒక రాజకీయ నాయకుడి కంటే ఘోరం. యేసు దగ్గరకు వచ్చి యేసు దగ్గర ఉన్నాడు, డబ్బులు తీసుకున్నాడు, కానుకంతా ఆయన దగ్గర పెట్టుకున్నాడు, తింటున్నాడు. అక్కడికి వెళ్ళి ఇది తిన్నాడు, ఇది సరిపోక ఈ కడుపు నిండక మళ్ళీ బేరం ఆడాడు. ఎక్కడ చెప్పండి? ప్రధాన యాజకుల దగ్గరగా, యూదుల దగ్గర బేరం ఆడాడు. ఎంత? ఇంతకి 30 ఎండి నాణెములు. ఒక్క నాణ్యమని తిన్నాడా? ఒక్క నాణ్యమని అనుభవించాడా? ఎంత బాధకరం చూడండి. అని దాన్ని పంపించాను, బంటూరు పంపించాను అన్నాడు. నేను ముద్దు పెట్టుకుని ఆయనని చెప్పాడు. వెళ్ళి బోధకుడా నీకు శుభం అన్నాడండి. ఇది ఎంత భయంకరం అండి. బోధకుడా ఏమన్నాడు? నీకు శుభం అని చెప్పి ఏం చేసి చెప్పండి? పరిగెడ. ఇది ఎంత అంటే అర్థం బాగా గమనించండి. దాన్ని జీవరాన్ని వెనక ఈటి తీసుకొని రా. వీళ్ళంతా బంట్రోద్లు. ఇలా చెప్పండి, బంట్రోద్లు శిష్యులు. రా నువ్వు కూడా రా అంటే శిష్యులు చూడండి, పేతురు అన్నాడా, వీళ్ళు బల్లలు తీసుకొచ్చారు. ఏమని చెప్పండి? బోధకుడా నీకు శుభం చెప్పి ఏం చేశాడు? ఇలా ముద్దు పెట్టుకున్నాడండి. ఎలాగా? ఎందుకు? అప్పగిస్తూ, శిలువ మరణానికి అప్పగిస్తూ చూసి గమనించిన మాట. ఇది ఎంత నమ్మకం చెప్పండి. ఏమంటారు చెప్పండి? ఇలాగ ముద్దు పెట్టుకోగానే ఎవరు అరెస్ట్ అంటారు కదా, చెప్పండి రమేష్ గారు అంటారా? ఇక్కడ మీరు అటు ఇటు తిరుగుతున్నారు. అరెస్ట్ అని బడికి ఈయన చెప్పండి. ఈయన ఎవరు? పేతురు. ఈయన పేతురు కాబట్టి మా బోధకుని చంపుతామని చెప్పా. చెవు తగిన అలా అలా అడిగాలి చక్కని అది అది వెంటనే గమనే ఎట్లాగంటే చెవు చూడండి, కరెక్ట్గా చెవు దగ్గర మెడ నరిదాం అనుకున్నాడు, ఇలా తిరిగి ఉంటాడు, అందుకే చెవు దిగిపోయింది. నిజం, ఒకరు ఏదో తిరగకపోతే మెడ తగ్గిపోదు. మరి అది ఇది యేసు ప్రభుత్వం కూడా తెల్లబట్టుకెళ్ళి నాకు అర్థం కాలేదు. పేతురు పేతురు నీ కత్తి వరలు పెట్టు, కత్తి పట్టుకున్న వాడే కత్తి వల్ల చచ్చిపోతాడు. అందుకే ఏ ఆయుధం వాడతామో ఆ ఆయుధం ద్వారా మనం చచ్చిపోతాం. కత్తి పట్టుకోవద్దు. ఇదిగో ఈ కత్తి పట్టుకో, బైబిల్లో చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కొట్టండి దయచేసి. దేని బిడ్డలారా గమనించండి మాట. ఇది ఏ కొండ అంటే విజ్ఞాపన, చివరి దశ. ఇది ఈ ఒలువ కొండ దేని గురించి చెప్పండి? విజ్ఞాపన. గెచ్చెమన్న తోట అని ఉంది కదా, ఇది ఏ తోట? అది ఒలువ. ఏ కొండ ఇది? ఒలువ కొండ. ఎంత స్పష్టంగా రాయబడిందండి. ఈ గెచ్చెమన్న తోట ఒలువ కొండ. ఈ ఒలువ కొండ అనే గెచ్చెమన్న తోటలో విజ్ఞాపన చేశాడు. ఆయన చెమట రక్త బిందు వల్లే కారిందండి. అలాగ ప్రాణం ఇచ్చినవాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. తర్వాత పిల్లలు ముగించేస్తాను, రాసుకోండి. తర్వాత 2 సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30 నుండి 32 చదవద్దు, రాసుకోండి. ఇక్కడ ఆరాధించే కొండ. ఏ కొండ చెప్పండి? చెప్పండి. ఇది ఈ ఒలువ కొండ. చూడండి, దావీదు చూడండి ఒకసారి. దావీదుకి గొప్ప రాజు, అయిన మహాచక్రవర్తి, తన కొడుకే శత్రుగా మార్చబడ్డాడు. కొడుకే ప్రాణం తీయడానికి పూనుకుంటే ఆయన తప్పించుకొని పోయి ఒలువ కొండకి వెళ్ళి పాదరక్షణ లేకుండా, చూడండి అమ్మా, ఆ శ్రమకాలంలో కూడా దయచేసిందండి, శ్రమకాలంలో కూడా పాదరక్షణ లేకుండా ఆరాధించడానికి ఒలువ కొండకి వెళ్ళాడండి. చప్పలు కొట్టండి. హల్లెలూయా. కింద అది ఆరాధించేది కొండ, ఆరాధించేవారు, ఆరాధనకి వెళ్ళారు. ఈరోజు ఆరాధన అంటే ఏమిటో ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు, ఆరాధించేవారు ఎంతోమంది ఉన్నారు, ఆరాధన పోగొట్టుకుని వారు ఎంతోమంది ఉన్నారు. నా దేవుని బిడ్డ, అది ఒక్క దినం పోగొట్టుకుంటే 1000 దినాలు పోగొట్టుకున్నట్టు. ఏ పరిస్థితుల్లో కూడా ఆరాధన మనం కోల్పోకూడదు. అది దేవుని సన్నిధి, దేవుడు మనకి ఇచ్చిన కృప.
మన కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి పునరుత్థానం తిరిగి లేచాడు. ఆ ప్రభుని నిండి శ్రమలో కూడా దావీదు చెప్పులు లేకుండా, అంటే పాదరక్షణ లేకుండా, ఆయన గొప్ప రాజు అయిండు కూడా పాదరక్షణ లేకుండా ఒలువ కొండకి వెళ్ళి ఆరాధన చేశాడు. ఆరాధనకి వెళ్ళి పాల్పం పొందాడండి. అందుకే దావీదు ఎడల ఎంత గొప్ప కృప. 122 కీర్తనలో అంటాడు ఏంటంటే, జనులు యెహోవా మందిరానికి వెలుచున్నారని ఆ సంగతిగా నేను బహుగా సంతోషించిన అంటాడండి. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని మందిరానికి. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? దేవుని మందిరానికి. ఆ మాట అనగానే ఏం కలిసి చెప్పండి, బహు సంతోషం. ఈరోజు మా లక్ష్మి వాళ్ళు రాధ వాళ్ళు ఊర్లో ఉన్నారు. నేను ఈరోజు వద్దాం అనుకున్నాము ఆరాధన అయిపోయిన తర్వాత. మేము చూడబడికి నిజంగా ఏమైనా అడగండి చెప్పి అక్కడికి వెళ్దాం నాన్న అని చెప్పాను. అయితే వాళ్ళు చూడబడికి సంతోషం కలిగింది. అబ్బా ఎంత సంతోషం కలిగింది, అంత సంతోషం కలిగిందండి. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి వస్తే దాన్ని మించిన ఆనందం మరొకటి లేదండి. నా మట్టుకు నాకు ఆనందం కలిగితే మన ప్రభుకి ఎంత ఆనందం కలుగుతుంది. అది మనకి ఎంత దీవెన చూడండి. ప్రభు సన్నిధిలో ఆరాధన పాల్పొందిన వారందరి మీద దేవుని కృప ఉంటుంది, ఆ దీవెన ఉంటుందండి. కష్టమైన దావీదు శ్రమ కలిగిన, నష్టం కలిగిన, ప్రాణాపాయం ఉన్న, భయం ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఆరాధనకి వెళ్ళాడు. ఈరోజు అదే స్థితి మనం ఉందాం చెప్పండి. హల్లెలూయా. లాస్ట్గా ఉన్నాయి కానీ 9వదిగా ఈ అనుభవం ఏంటంటే ఎత్తబడ్డం. ఏం చెప్పండి? ఈ కొండమే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 12వ వచనము, 1వ అధ్యాయం 12వ వచనము, జకర్యా గ్రంథము 14:4 చూస్తే రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్గా చనిపోయి తిరిగి లేచిన తర్వాత, వినరమ్మా, లేచిన తర్వాత ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నాడు చెప్పండి త్వరగా? ప్రేమ చెప్పారు. ఎన్ని రోజులు రాజన్న చెప్పండి? 40 రోజులు. అమ్మా చనిపోయి సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. ఆ 40 రోజుల్లో దేవుని రాజ్యం గురించి చూపించి వాళ్ళందరూ చెప్పి ఒలువ కొండ నుంచి పరలోకానికి ఆరోహణం అయిపోయాడండి. చెప్పండి హల్లెలూయా. అదే లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం రాబండి. అక్కడ బెతనియా గ్రామం వరకు తీసుకెళ్ళి వారి మీద చేతులుంచి ఆస్వాదించి ఆరోహణం అయిపోయాడు. ఈరోజు మన గొప్ప దీవులు ఏంటంటే అని అవడమే కాక మన దీవించే కొండ. చెప్పండి అమ్మా, చెప్పండి ఏ కొండ చెప్పండి? దీవించే కొండ. ఈ ఒలువ కొండ అనుభవం, ఈ ఒలువ కొండ అనుభవించండి మన దీవించేది. అని దీవించేది అంటే మన పాపశాపం కొట్టివేయబడుతుంది, మనకున్న రోగ వ్యాధులు తొలగిపోతున్నాయి, మనకున్న ఆర్థిక సమస్యలు తీర్చబడుతున్నాయి, మన పిల్లలు కాలేదు కదా ఆ పిల్లల యొక్క ఆ సంబంధాలు కుదుర్చిపోతాయి, పిల్లలు పుట్టలేదు కదా ఆ సమస్యలు తీర్చబడి గర్భం దొరుకుతాడు, ఏ కొట్లు బంధకాలను ఆ కొట్ల బంధకాలను కూడా తెగిపోతాయి. కాబట్టి ఈరోజు చెప్పండి దీవించే కొండ ఒలువ కొండ. చెప్పండి హల్లెలూయా. మళ్ళీ తిరిగి జకర్యా 14:4 ప్రకారం అదే కొండ మీద రాబోతున్నాడు. ఏ కొండ మీద రాబోతున్నాడు చెప్పండి? ఒలువ కొండ మీద రాబోతున్నాడు. అప్పుడు ఒలువ కొండ మీద అడుగు పెట్టగానే తూర్పుకి పడమటికి పగిలిపోతుంది, ఉత్తరానికి దక్షిణం జరిగిపోతుంది. అక్కడ పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో యుద్ధం జరగబోతుంది యేసు ప్రభువుకి సాతానికి. అప్పుడు సాతాను శక్తులన్నీ చీకటి అగాధంలో బంధించబోతున్నాడు. క్రీస్తు దావీదు యొక్క సింహాసనంలో కూర్చొని 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇక ముగిస్తాం పిల్లరా. ఇక తొమ్మిదిగా ఏంటంటే ఈ ఒలువ కొండ ఒలువ చెట్టులోంచి వచ్చిందే నూనె యాజకులను, రాజులను, ప్రవక్తలను కూడా అభిషేకిస్తుంది, దేవుని మందిరాన్ని నిత్యం కూడా వెలిగిస్తుంది అని రాయబడింది. లేవి కాండం 24:2, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనము, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చూస్తే రాజులను, ప్రవక్తలను, యాజకులు కూడా ఏం చేస్తుంది చెప్పండి? అభిషేకిస్తుంది. దేవుని మందిరం నిత్యం కూడా ఏం చేస్తుంది? వెలిగిస్తుంది అండి. అందుకే దావీదు మాట్లాడి తెలుసా అండి? 52 కీర్తన 8వ వచనంలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలువ చెట్టు వల్ల ఉన్నాను. బా, మా ఇంటి దగ్గర ఉన్న చూడండి 4 ఒలువ చెట్లు కొనుక్కొచ్చాం. అది
మా మేము కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు యెరూషలేము నుంచి వాళ్ళకి ఈ అమ్ముతారంట. అంకులు మీకు బాగుంటుంది, మాకు ఇల్లు లేదు అంటే ఇల్లు కట్టుకున్న ఉపయోగపడుతుంది, తీసుకొని తొట్లు పెట్టండి అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. 4 ఒలివ చెట్లు అది కొన్నాము, ఇంటి దగ్గర అక్కడ ఉన్నాయి. పిల్లరా మీరు చూడండి, ఆ ఒలివ చెట్టులో ఉన్నది చాలా బాగుంటుంది. ఆ ఒలివ చెట్లు ఉన్న కాయలు, ఆ కాయల నుంచి వచ్చిన నూనె యాజకులను, ప్రవక్తలను, రాజులు అభిషేకిస్తుంది. దేవుని మందిరం ఏం చేస్తుంది? వెలిగిస్తుంది, నిత్యము కూడా వెలిగిస్తుంది. ఆ అనుభవాలు ఉన్నాయండి. కాబట్టి ఈ అనుభవాలు ఉండాలంటే కట్టబడిన గాడిది ఇప్పబడితేనే ఈ అనుభవాలన్నీ వస్తాయి. కట్టబడదామా ఇప్పబడదామా చెప్పండి మీరు అని చెప్పాలి. కట్టబడదామా ఇప్పబడదామా? ఎంతమంది ఇప్పబడదాం? ఎంతమంది ఇంకా కట్టులో ఉందా అని చెప్పాలి. ఈరోజు కట్లు బంధకాలు ఉందామా, రొచ్చులు ఉందామా, రోతలు ఉందామా, మురుకలు ఉందామా, లేక ఇప్పబడి నీతిని ధరించుకొని జీవిద్దామా, యేసును మోద్దామా? చెప్పరేటండి. ఎవరు మోసే గాడిదగా ఉండాలి చెప్పండి? యేసును మోసే. ప్రభా అలాగే నన్ను సిద్ధపరచు ప్రభా అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడు చిన్న వాక్యాన్ని మన ఎన్నికల ఫలింపజేయను గాక. ముఖ్య